கர்த்தருக்கு மகிமை உண்டாவதாக. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. என் அன்பு நீ கிருபா டிவி நேயர்களே, నా యొక్క ప్రియమైనటువంటి నీ కృపా టీవీ ప్రేక్షకులారా, ద வாய்ஸ் ஆஃப் ஹோலி பைபிள் நிகழ்ச்சியின் மூலமாக வாய்ஸ் ஆஃப் ஹோலி பைபிள் ప్రోగ్రామ్ ద్వారా மீண்டுமாய் உங்களோடு பேசும்படியாக வந்திருக்கிறேன். మరొకసారి మీతో కూడా మాట్లాడడానికి వచ్చి ఉన్నాను. இன்றைக்கு ఈ దినము உங்களோடு మీతో కూడా நான் பேச போகிற தலைப்பு என்னவென்றால், నేను మాట్లాడదలంచిన అంశం ఏంటంటే, இயேசுவை தனியாக சந்தித்த ஸ்திரீகள் அல்லது பெண்கள். యేసును వ్యక్తిగతముగా కలుసుకున్నటువంటి స్త్రీలు கடந்த சில தினங்களாக, గడిచినటువంటి కొన్ని దినాల్లో, சில நிகழ்ச்சிகளில், కొన్ని ప్రోగ్రామ్స్ లో இயேசுவை சந்தித்த மனிதர்களை குறித்து நாம் பார்த்தோம். యేసును కలుసుకున్నటువంటి కొంతమంది మనుషులను మనం చూసాం. இன்றைக்கு உங்களுக்கு முன்பாக ఈ దినము మీకు ముందుగా இயேசுவை தனியாக சந்தித்த ஸ்திரீகள், பெண்கள், యేసును ప్రత్యేకంగా కలుసుకున్నటువంటి స్త్రీలు. கர்த்தருக்கு மகிமை உண்டாவதாக. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు యేసుక్రీస్తు அனைவரையும் சந்தித்தார். అందరిని కలుసుకున్నాడు. இந்த நீ கிருபா டிவியின் மூலமாக, ఈ యొక్క నీ కృప టీవీ ప్రోగ్రామ్ ద్వారా, வாய்ஸ் ஆஃப் ஹோலி பைபிள் நிகழ்ச்சியின் மூலமாக, వాయిస్ ఆఫ్ హోలీ బైబిల్ యొక్క ప్రోగ్రామ్ ద్వారా இயேசு கிறிஸ்து சந்தித்த மனிதர்களை நான் உங்களுக்கு காட்ட விரும்புகிறேன். యేసుక్రీస్తును సంధించినటువంటి మనుషులను, స్త్రీలను నేను మీకు చూపిస్తాను. 2000 ఆండుகளுக்கு முன்பதாக இந்த உலகத்திலே வந்த இயேசு, 2017 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి వచ్చిన యేసు நன்மை செய்கிறவராய் சுற்றி நடந்தார். మేలు చేయవాడుగా ఆయన సంచరించాడు. பலதரப்பட்ட மக்களை இயேசு தனித்தனியாக சந்தித்தார். అనేక రకములైనటువంటి ప్రజలు వ్యక్తిగతంగా వారిని కలుసుకున్నాడు. అనేక மக்கள் இயேசுவோடு தொடர்பு கொண்டார்கள். అనేక మంది ప్రజలు యేసు ప్రభువును సంప్రదించారు. அநேகர் இயேசுவை சந்தித்தார்கள். అనేకులు యేసును సంధించారు. பலதரப்பட்ட மக்கள், అనేక రకములైనటువంటి ప్రజలు, உயர் அதிகாரத்திலே உள்ளவர்கள், ఉన్నత స్థానంలో ఉన్నవారు, ஆளுகின்றவர்கள், మరి ఏలుబడి చేస్తూ ఉన్నవారు, மந்திரிமார்கள், మంత్రులు, அதிபதிகள், అధిపతులు, சட்ட தொழிலிலே உள்ளவர்கள், మరి చట్ట సభలో ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి వారు, சட்டத்துறையிலே உள்ளவர்கள், మరి చట్ట సభలో ఉన్నటువంటి వారు, போதகர்கள், బోధకులు, எல்லாரும் இயேசுவை சந்தித்தனர். అందరూ యేసును సంధించారు. இப்பொழுது நான் உங்களோடு பேச போகிறது, నేను ఇప్పుడు మీతో కూడా మాట్లాడబోచున్నది இயேசுவை சந்தித்த பெண்கள். యేసును కలుసుకున్నటువంటి, సంధించినటువంటి స్త్రీలు. இயேசு ஏதோ ஒரு ஆண்களை மாத்திரம் சந்திக்கிறவர் என்று நாம் தவறாக எடை போட்டு விடக்கூடாது. మరి యేసు కేవలం పురుషులను మాత్రమే సంధించే దేవుడని మనం అంచనా వేసుకోకూడదు. இயேசுவை பெண்களும் சந்தித்தனர். యేసు ప్రభువును స్త్రీలు కూడా సంధించారు. இயேசு கிறிஸ்துவை பெண்கள் சந்தித்தார்கள். యేసు ప్రభువును స్త్రీలు సంధించారు. மத்தேயு எழுதின சுவிசேஷம், మత్తయి సువార్త 9వ அதிகாரம் 9వ అధ్యాయం 20వ వచనం. 20వ వచనము. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావముల యొక్క స్త్రీ, నేను ఆయనపై వస్త్రము మాత్రం ముడితే బాగుపడదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టాను. మార్కు எழுதின சுவிசேஷம், మార్కు సువార్త 5వ அதிகாரம் 5వ అధ్యాయం 25 முதல் 25 మొదలుకొని 32 వరకు 32వ వచనం వరకు. 12 ఏండ్ల నుండి రక్తస్రావం రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములో మాత్రం ముట్టినా బాగుపడదును అనుకుని జనసమూహములు ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళెనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రం ముట్టినది ఎవరని అడుగగా, ఆయన శిష్యులు జనసమూహముని మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలని ఆయన చుట్టూ చూచెను. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి మహిమ కలుగునుగాక. இங்கே 12 வருஷமாய், ఇక్కడ 12 ఏండ్లుగా பெரும்பாடு என்கிறதான வியாதி, రక్తస్రావంతో ఉన్నటువంటి ఒక వ్యాధి, ஒரு பெண், ఒక స్త్రీ தன்னுடைய சரீரத்திலே, తన శరీరములో அந்த வியாதியினால் ఆ వ్యాధి ద్వారా ஏராளமான பணத்தை செலவழித்தாள்.
అనేకముగా ధనాన్ని ఖర్చు వ్యయము చేసినది. 2000 ஆண்டுகளுக்கு முன்பு 2000 సంవత్సరాల క్రితం காணப்பட்டதான அந்த வைத்திய உலகத்திலே మరి కనబడినటువంటి ఆ వైద్య లోకములో எவ்வளவோ பணத்தை செலவழித்தார், ఎంతో ధనమును ఖర్చు పెట్టినది. ஆனால் అయితే கொஞ்சம் கூட சுகமாகவில்லை. ఏ మాత్రం ఆమెకు స్వస్థత కలగలేదు. அவருடைய பணமெல்லாம் செலவழிந்தது. ఆమె కలిగిన ధనమంతా ఖర్చు పెట్టినది. அவருடைய சரீரமும் நாளுக்கு நாள் சிதைந்து கொண்டு போனது. ఆమె యొక్క శరీరము దినదినము కూడా కృషించిపోతూ ఉన్నది. மிகவும் பலவீனப்பட்டார், బహుగా బలహీనపరచబడుతూ ఉన్నది. கொஞ்சம் கூட సుఖமாகவில்லை. ఏ మాత్రము స్వస్థత కలగలేదు. அந்த உதிர போக்கிலிருந்து ఆ యొక్క రక్తస్రావము నుండి முன்னேற்றம் காணப்படவில்லை. ఏ మాత్రం అభివృద్ధి లేదు. அவ்வளோ வேதனைப்பட்டாள். అంత వేదన చెందినది. அந்த நேரத்தில் தான் ఆ సమయంలోనే இயேசுவை குறித்து கேள்விப்பட்டாள். యేసును గురించి విన్నది. இந்த உலகத்திலே ఈ లోకములో மனிதனுக்கு మానవునికి பல்வேறு விதமான வியாதிகள் வருகிறது. అనేక రకరకములైన వ్యాధులు వస్తూ ఉన్నాయి. பிசாசு பிடிக்கிறது, అపవాది చేత బంధింపబడుతూ ఉన్నారు. குழந்தை பேர் இல்லாமல் போகிறது. మరి బిడ్డలు లేకుండా పోతూ ఉన్నారు. இன்றைக்கு கூட ఈ దినము కూడా నేను செருக்குரிப்பாடு என்கிற கிராமத்திலே చెరుకూరిపాడు అన్నటువంటి గ్రామములో ஒரு போதகர் கூட்டம் நடத்திவிட்டு ఒక సేవకుల మీటింగ్ ను ముగించుకొని முடிந்த பின்னர் అయిపోయిన తర్వాత தம்பதிகள் என்னிடம் வந்தனர். ఒక దంపతులు నా వద్దకు వచ్చారు. எங்களுக்கு குழந்தை இல்லை, మాకు పిల్లలు లేరు. அந்த 2 பேரையும் அழைத்து நான் ஜெபித்தேன். వారిరువురిని పిలిచి నేను ప్రార్థించాను. கரங்களை வைத்து ஜெபித்து చేయి పెట్టి ప్రార్థించి தீர்க்க தரிசனமாக சொன்னேன். ప్రవచనముగా చెప్పాను. இயேசுவின் நாமத்தினால் యేసు నామములో அடுத்த முறை நான் சந்திக்கும் பொழுது உங்களுக்கு குழந்தை இருக்கும் என்று சொன்னேன். నెక్స్ట్ టైం మిమ్మల్ని కలుసుకున్నప్పుడు మీకు కౌగిట్ల సంతానం ఉంటదని చెప్పాను. இது போல அனுபவங்கள் எனக்கு ஏராளம் உண்டு. ఇలాంటి అనుభవాలు నాకు అనేకములు కలవు. போன ஆண்டு గత సంవత్సరం என்னுடைய சபையில ஒரு தம்பதியர் வந்தனர். నా యొక్క సంఘములో ఒక దంపతులు వచ్చారు. குழந்தை இல்லை என்று పిల్లలు లేరు అని ஜெபித்தேன். ప్రార్థించాను. கர்த்தர் இந்த வருஷம் దేవుడి సంవత్సరం அழகான ஆண் குழந்தையை கொடுத்தார். ఒక చక్కని మగబిడ్డను దేవుడు ఇచ్చాడు. இப்படி பலவிதமான குறைபாடுகள், ఇలాంటి అనేక రకములైన లోపములు, குழந்தை பேரின்மை, మరి పిల్లలు లేనటువంటి பலவிதமான வியாதிகள், అనేక రకములైన వ్యాధులు, எந்த வியாதிப்பட்டவர்களானாலும் ఎలాంటి వ్యాధి కలిగిన వారైనా இயேசுவண்டை வருகிறவர்கள் యేసు యొద్దకు వచ్చువారు சுகமடைந்து போகின்றனர். స్వస్థత నుండి వెళ్ళుచున్నారు. இங்கே ஒரு ஸ்திரீயானவள், ఇక్కడ ఒక స్త్రీ అయినది பெண்களுக்குரிய அந்த வியாதி, మరి స్త్రీలకు ఉన్నట్టు వ్యాధి உதிர போக்கு, రక్తస్రావం 1 வருடம் அல்ல, ఒక సంవత్సరం కాదు. సాధారణముగా ஒரு பெண்களுக்கு ఒక స్త్రీకు மாதத்தில் ஒரு முறை, నెలకు ఒకసారి சில நாட்கள் வரும், కొన్ని దినాలు వస్తాయి. பின்னர் சரியாகி விடுவார்கள். తర్వాత సరే అయిపోతారు. ஆனால் అయితే அந்த உதிர போக்கு ఆ యొక్క రక్తస్రావము இந்த பெண்ணுக்கு ఈ యొక్క స్త్రీకి 4 நாள் அல்ல, 4 రోజులు కాదు, 1 வாரம், 1 వారం, 1 மாதம், 1 నెల, 1 வருஷம், 1 సంవత్సరం, 2 வருஷம், 2 సంవత్సరం, 12 வருஷம், 12 సంవత్సరం. எவ்வளவு ரத்தம் அவளுடைய உடலில் இருந்திருக்கும், ఎంత రక్తం ఆమె శరీరంలో ఉంటదో, சுரக்கிற ரத்தம் எல்லாம் போய் கொண்டிருக்கிறது. మరి ఉద్భవిస్తున్న రక్తం అంతా వెళ్ళిపోతూ ఉన్నది. அவள் செத்த பிணமாக காணப்படுகிறாள். ఆమె చచ్చిన శవం వలె కనబడుతూ ఉన్నది. எவ்வளவு பணம் செலவழித்தோம், ఎంతో ధనము ఖర్చు పెట్టుకొని எல்லாம் అழிந்து போனது. అంత వ్యయపరచబడ్డది. அவள் இயேசுவை குறித்து கேள்விப்பட்டாள். ఆమె యేసును గురించి విన్నది. இயேசு கிறிஸ்து యేసుక్రీస్తు சுகம் அளிக்கிறார், స్వస్థపరచుచున్నాడు. அவள் நினைத்தாள். ఆమె తలంచినది, இயேசுவை போய் యేసును వెళ్ళి அவருடைய வஸ்திரத்தின் ஓரத்தை ఆయన వస్త్రం యొక్క అంచును ముట్టితే நான் தொட விரும்புகிறேன். నేను ముట్టడానికి ఇష్టపడుతూ ఉన్నా. அப்படிப்பட்ட வியாதி உள்ளவர்கள், అలాంటి వ్యాధి కలిగిన వారు, தீட்டுப்பட்டவர்கள் என்று கருதப்படுவார்கள். వారు కీడుకు చెందినటువంటి వారని చెబుతారు. அவர்கள் ஆண்கள் இருக்கிற கூட்டத்திலே வர முடியாது. వారు పురుషుల యొక్క గుంపులోనికి రాలేరు. ஆண்களிடத்திலே அவர்கள் நெருங்க முடியாது. వారు పురుషుల దగ్గరకు వారు సమీపము కాలేరు. ஆனால் அவள் ஒரு முடிவுக்கு வந்து விட்டார். అయితే ఆమె ఒక తీర్మానము చేసినది, எப்படியோ சாகத்தான் போகிறேன், ఎలాగో చనిపోబోతూ ఉన్నాను, எப்படியாயிலும் நான் துணிந்து போய் இயேசுவுடைய சரீரத்தை, என்னுடைய வஸ்திரத்தை தொட போகிறேன். ఎలాగైనా వెళ్ళి యేసు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకోవాలి. அவருடைய வஸ்திரத்தை தொட்டாயிலும் ఆయన యొక్క వస్త్రపు చెంగు ముట్టుకొనినైనా நான்
நான் சொஸ்தமாவேன். నేను స్వస్థత నొందుతాను. ஏனென்றால் ఎందుకనగా இயேசுவுடைய பார்வையிலே சுகம், యేసు యొక్క చూపులో స్వస్థత, இயேசுவுடைய வார்த்தையிலே சுகம், యేసు యొక్క మాటలో స్వస్థత, இயேசுவுடைய வசனத்திலே சுகம், యేసు యొక్క వాక్యంలో స్వస్థత, இயேசுவுடைய எச்சிலே சுகம், యేసు యొక్క ఉమ్మిలో స్వస్థత, இயேசு கிறிஸ்து தொட்டாலே சுகம், యేసు ప్రభు ముడితే చాలు స్వస్థత, இயேசுவை தொட்டாலும் சுகம், యేసు ను ముడితే స్వస్థత, இயேசுவுடைய వస్త్రத்தை தொட்டாலும் சுகம். యేసు యొక్క వస్త్రం ముడితే స్వస్థత. ஹல்லேலூயா. హల్లెలూయా. இயேசு கிறிஸ்துவுடைய சரீரத்திலிருந்து வல்லமை புறப்படுகிறது. యేసు యొక్క శరీరంలో ఉండే ప్రభావం బయలుదేరినది. அவருடைய சரீரத்திலே உள்ள வஸ்திரத்தின் மீது வல்லமை. ఓ ఆయన యొక్క శరీరంలో ఉన్న వస్త్రం పైన ప్రభావం. இயேசு அவள் நினைத்தாள், ఆమె తలంచినది, இயேசு என்னை தொடுவாரோ தொடமாட்டாரோ, యేసు నన్ను ముట్టుకుంటాడో ముట్టడో, நான் ஒரு தீட்டான ஸ்திரீ, ఓ నేను ఒక కీడుతో ఉన్నటువంటి நான் స్త్రీ, பலவீனமான ஒரு ஸ்திரீ, ఓ నేను ఒక బలహీనమైన స్త్రీని, என்னை தொடாவிட்டாலும் பரவாயில்லை, ఓ నన్ను ముట్టకపోయినా పర్వాలేదు, நான் அவரை தொட போகிறேன், నేను ఆయనను ముట్టబోతూ நான் ఉన్నాను, தொட்டவுடனே சுகமாகுவேன். ఓ నేను ముట్టగానే స్వస్థత నొందుతా. ஜனக்கூட்டத்துக்குள்ளே ఓ ఆ యొక్క ప్రజల గుంపులోనికి இயேசுவுக்கு பின்னாக போகிறாள். యేసు వెనక వెళ్ళుచున్నది. இயேசு பார்த்து விட்டால் యేసు చూస్తే ஒருவேளை என்னை தொடாமல் போய்விடுவாரோ, ఒకవేళ నన్ను ముట్టకుండా వెళ్ళిపోతాడు, அச்சம், பயம், భయం, நாணம், ఓ యొక్క పిరికితనం, வெட்கம், చిగ్గు, கவலைப்படவில்லை. చింతించలేదు. அவள் யோசித்தாள், ఆమె యోచించినది, பின்னாக போகலாம். ఓ వెనక వైపు నుంచి వెళ్ళవచ్చు. பின்னாக வந்தாள், వెనక వచ్చినది, இயேசுவுடைய வஸ்திரத்தை தொட்டு விட்டாள். యేసు యొక్క వస్త్రపచ్చమును ముట్టుకున్నది. உடனே వెంటనే உடனே அவளுடைய சரீரத்திலே காணப்பட்டிருந்த உதிரத்தின் ஊறல் நின்று விட்டது. ఆమె యొక్క శరీరంలో కనబడుతున్న రక్తస్రావం ఆగిపోయినది. அந்த క్షణமே, ఆ యొక్క క్షణములోనే, வார்த்தைகளை கேட்டுக்கொண்டிருக்கிறதா அன்பான சகோதரி, ఓ ఈ మాటను వింటున్న ప్రేమన సహోదరి, இயேசு உன்னை தொடுகிறார் என்பதை விட యేసు నిన్ను ముట్టుచున్నాడు అనడం కంటే, நீ உன்னுடைய கரத்தையும் விசுவாசத்தை நீட்டி அவரை தொடுவாயானால், ఓ నీవు నీ హస్తాన్ని విశ్వాసమును చాపాయన ముట్టినట్లయితే, உன்னுடைய சரீரத்தின் ரோகம் இன்றோடு மறைந்துவிடும். నీ శరీర రోగం ఈ దినముతో మాయమవుతుంది. எப்பேற்பட்ட எத்தனை நாள்பட்ட வியாதியா இருந்தாலும் உடனே நின்று போகும் என்று இயேசுவின் நாமத்தினாலே சொல்லுகிறேன். ఓ అది ఎన్ని దినాల నుండి ఉన్న వ్యాధి అయినా ఈ దినముతో ఆ వ్యాధి మారిపోతుంది, ఆగిపోతుందని సెలవిస్తూ ఉన్నాను యేసు నామములో. சம்பவத்திற்கு வருவோம். ఓ సంభవానికి వద్దాం. அவ உதிரத்தின் ஊரல் நின்று போய், ఓ ఆమె యొక్క రక్తస్రావం ఆగిపోయి, வேதனை நீங்கி விட்டது, ఓ ఆమె వేదన తొలగిపోయినది, ஆரோக்கியம் அடைந்ததை உணர்ந்தாள், ఓ ఆరోగ్యం వచ్చినది గ్రహించినది, மிகவும் மகிழ்ச்சி அடைந்தாள், ఓ బహుగా ఆనందించినది, சுகம் அடைந்து விட்டாள். ఓ స్వస్థత నొందినది. ஹல்லேலூயா. హల్లెలూయా. நடந்தது என்ன? జరిగినదేంటి? காட்சி மாறுகிறது இப்பொழுது. ఓ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతూ ఉన్నది. முதலாவது சாதாரணமாக இயல்பாக இருந்த காட்சியானது, ఓ మొట్టమొదటి సులభంగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యక్షత, ஜனக்கூட்டத்துக்குள்ளே பின்னாக போய் தொட்டதற்கு பிறகு ఓ ప్రజల గుంపులోనికి వెళ్ళి ఆయన వెనక వైపు ముట్టగానే காட்சி மாறினது. ఓ యొక్క ప్రత్యక్షత మారుతూ ఉన్నది. உடனே இயேசு వెంటనే యేసు நம்மிலிருந்து வல்லமை புறப்பட்ட தமக்குள்ளே அறிந்தார். ఓ తనలో నుండి ప్రభావం బయలుదేరినది ఆయన గ్రహించాడు. இயேசு உணர்ந்தார். ఓ యేసు గ్రహించాడు. ஒரு ஃபீலிங் வந்தது இயேசுவுக்கு. ఓ యేసు ప్రభువుకు ఒక ఫీలింగ్ వచ్చినది. ஏதோ வல்லமை எதிலிருந்து புறப்பட்டு போனதே, ఓ ఏదో ప్రభావం నా నుండి బయలు వెళ్ళినది. அவ்வளவுதான். అంతే. యేసు தம்மிடத்தில் இருந்து வல்லமை புறப்பட்டதை ఓ తన దగ్గర నుండి ప్రభావం బయలుదేరినది. சுற்றுமுற்றும் பார்த்தார். ఓ చుట్టుపక్కల చూచాడు. யார் என்னை தொட்டது என்று கேட்டார். ఎవరు నన్ను ముట్టినది అని అడిగాడు. யார் என்னை தொட்டது? ఎవరు నన్ను ముట్టారు? கூட இருந்த சீஷர்கள் சொன்னார்கள், ఓ వెంటనే శిష్యులు చెబుతున్నారు, ஐயரே, అయ్యా போதகரே, బోధకుడా, இவ்வளவு கூட்டம் திரளாக இருக்கிறது, ఓ ఇంతమంది జనసమూహం ఉన్నది, எப்படி நீங்கள் சொல்லுகிறீர்கள் என்னை தொட்டது ఎలాగ யார்? మీరు చెబుతున్నా నన్ను ముట్టినది ఎవడని? இயேசுவை தொடும்போது యేసును ముట్టేటప్పుడు மற்றவர்களுக்கு தெரியாது, ఇతరులకు తెలియదు, கூட்டத்தில் உள்ளவர்களுக்கு தெரியாது, గుంపులో ఉన్న వారికి తెలియదు, உனக்கும் இயேசுவுக்கும் தெரியும். నీకు యేసుకు తెలుసు. இயேசுவுக்கு தெரியும் యేసుకు తెలుసు யார் தன்னை தொடுகிறாள். ఎవరు నన్ను ముట్టుచున్నారు. இயேசுவுக்கு தெரியும் యేసుకు తెలుసు யார் தம்மை தேடுகிறார். ఎవరు నన్ను వెతకుచున్నారు. இயேசுவுக்கு தெரியும் యేసుకు తెలుసు யார் தன்னை நோக்கி கூப்பிடுகிறார். ఎవరు నాకు మొరపెట్టుచున్నారు. அன்பான சகோதரி, ప్రేమైన సహోదరి, அன்பான சகோதரா, ఓ ప్రేమైన సహోదరుడా, நீ தொடுகிறது ఓ నువ్వు ముట్టేది இயேசுடைய வல்லமையை வெளியே கொண்டு வந்துவிடும். ఓ యేసు యొక్క ప్రభావం బయటకు తీసుకొని వస్తది. உன்னுடைய
வாழ்க்கையிலே உன்னுடைய தொடுதலானது மிகவும் சக்தி வாய்ந்தது. ఓ నీ యొక్క జీవితంలో నీ యొక్క ముట్టుదల అనేది చాలా శక్తివంతమైనది. இயேசு சக்தி வாய்ந்தவர் தான். యేసు శక్తిమంతుడే. அதோடு கூட దానితో మాత్రము நீ தொடும் பொழுது ఓ నీవు ముట్టేటప్పుడు சக்தி வாய்ந்த தொடுதலாக மாறுகிறது. ఓ అది శక్తివంతమైన ప్రభావంగా మారుతూ ఉన్నది. அவள் தொட்டாள், ఆమె ముట్టినది. தொட்ட உடனே ఓ ముట్టగానే வல்லமை புறப்பட்டது. ప్రభావం బయలుదేరినది. இயேசு சுற்றுமற்றும் பார்த்து యేసు చుట్టుపక్కల చూచి யார் என்னை தொட்டது? ఎవరు నన్ను ముట్టినది? இயேசுவுக்கு தெரியும். యేసుకు తెలుసు இதை செய்தவளை ఇది చేసినది காணும்படிக்கு ఓ చూచునట్లుగా சுற்றி பார்க்கிறார். ఓ చుట్టూ చూస్తూ ఉన్నా. நடந்தது என்ன? జరిగినదేంటి? தன்னிடத்தில் சம்பவித்ததை ఓ తనకు జరిగిన దానిని அந்த ஸ்திரீயானவள் ఓ ఎరిగిన ఆ స్త్రీ అయినది பயந்து நடுங்கினாள். వణుకుచున్నది. அவர் முன்பாக வந்தார், ఆయనకు ముందుగా వచ్చినది. விழுந்தாள், ఓ సాగిలపడ్డది. எல்லாம் சொன்னாள். ఓ యథార్థత అంతా చెప్పినది. இயேசுவே, యేసు நான் 12 ஆண்டுகளாக నేను 12 సంవత్సరాలుగా என் உடலிலே నా శరీరములో வேதனையில் வாழ்ந்து ఓ கொண்டிருந்தேன். వేదనతో బ్రతుకుతూ ఉన్నాను. என் வாழ்க்கை నా జీవితం கண்ணீரின் வாழ்க்கை, కన్నీటి జీవితం, வேதனையின் வாழ்க்கை, వేదన జీవితం, வலியின் வாழ்க்கை, ఓ నొప్పితో కూడిన జీవితం, கடன் தொல்லையின் வாழ்க்கை, అప్పుల బాధతో కూడిన జీవితం, மன போராட்டத்தின் வாழ்க்கை. ఓ ఆ యొక్క మనసు పోరాటంతో ఉన్న జీవితం. இனி இந்த உலகத்தில் நான் வாழ்ந்து என்ன பிரயோஜனம்? ఓ ఈ లోకంలో నేను బ్రతికి ఎవరికి ప్రయోజనం? வாழ்க்கையே வெறுமையாகி விட்டது. ఓ నా జీవితం ఒట్టిగా అయిపోయినది. போராட்டமான வாழ்க்கையாகி விட்டது. పోరాటమైన జీవితంగా మారినది. நரக வாழ்க்கையாக இந்த உலகத்தில் வாழ்ந்து கொண்டிருக்கிறேன். ఓ నరక వేదనతో ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాను. சோதனையின் வாழ்க்கையாக வாழ்ந்து கொண்டிருக்கிறேன். ఓ శోధన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను. நான் மடிந்து கொண்டிருந்தேன் ஒவ்வொரு நாளும் అని చెప్పి నేను ఒక్కొక్క దినం నలిగిపోవచ్చు, நசுங்கிக் கொண்டிருந்தேன். ఓ నలిగిపోవచ్చు నాను. அந்த நேரத்தில் தான் உம்மை பற்றி கேள்விப்பட்டேன். ఆ సమయంలో నేను నిన్ను గురించి విన్నాను. உம்மை தொட்டவர்கள் சுகமானார்கள். ఓ నిన్ను ముట్టిన వారు స్వస్థతను உம்முடைய பார்வை பட்டவர்கள் சுகமானார்கள். చూపు పడిన వారు స్వస్థతను நீர் தொட்டவர்கள் சுகமானார்கள். నీవు ముట్టిన వారు స్వస్థతను கேள்விப்பட்டேன். ఓ నేను విన్నాను, நான் தொட்டேன். నేను ముట్టాను. உம்முடைய வல்லமை என் மேல் பட்டது. ఓ నీ యొక్క ప్రభావం నా మీదకు వచ్చినది. நான் சுகமாக நிற்கிறேன். ఓ ఇదిగో నేను స్వస్థత నుండి నిలబడుచున్నాను. இயேசு அவளை பார்த்தார். యేసు ఆమెను చూచాడు. மகளே, కుమార్తె, மகளே, కుమార్తె, மகளே, కుమార్తె, உன் விசுவாசம் உன்னை ரட்சித்தது. నీ విశ్వాసం నన్ను రక్షించినది. இயேசு அவளை தொட்டு சுகமாக்கவில்லை. యేసు ఆమెను ముట్టి బాగు చేయలేదు. அவளை கூப்பிட்டு சுகமாக்கவில்லை. ఆమెను పిలిచి బాగు చేయలేదు. அவளை பார்த்து சொல்லுகிறார், ఓ ఆమెను చూచబుచ్చున్నాడు. உன் விசுவாசம் నీ విశ్వాసం உன்னை ரட்சித்தது. నిన్ను రక్షించినది. இதை கேட்டுக் கொண்டிருக்கிறதான ఇది వింటూ ఉన్నటువంటి சரீரத்தில் வேதனை பட்டுக் கொண்டிருக்கிறதான அன்பான சகோதரி, ఓ శరీరంలో బాధపడుతున్న ప్రేమైన సహోదరి, உன் சரீரத்தில் வேதனையோடு வியாதியோடு கண்ணீரோடு வாழ்க்கையை கழித்துக் கொண்டிருக்கிற சகோதரா, ఓ నీ శరీరంలో వేదనతో కన్నీటితో బాధపడుతున్న సహోదరుడా, உன்னுடைய சரீரத்திலே பலவீனத்திலே படுக்கையிலே நாட்களை கழித்து வாழ்க்கையின் மரண நாட்களை நோக்கி ஓடிக்கொண்டிருக்கிற சகோதரி, ఓ ఆ యొక్క మరణ పడకలో ఉండే మంచంలో దినములను గడుపుకుంటూ మరణాన్ని సమీపంగా ఉన్న సహోదరి, இதோ இயேசு கிறிஸ்துவினுடைய வார்த்தை உனக்கு நேராக வருகிறது. ఇదిగో యేసుక్రీస్తు యొక్క మాట నీకు నేరుగా వచ్చుచున్నది. அந்த ஸ்திரீ இயேசுவை சந்திக்க புறப்பட்டு போனது போல நீ இயேசுவை சந்திக்க புறப்பட்டு வா. ఓ ఆ యొక్క స్త్రీ యేసును దర్శించడానికి సంధించడానికి బయలుదేరి వెళ్ళినట్లు నువ్వు దర్శించడానికి బయలుదేరి రా. நீ இயேசு அண்டை வா. యేసు యొద్దకు రా. இந்த திரையில் தோன்றுகிறதான எண்ணை நீ அழைத்து கூப்பிடு. ఓ ఈ తెర పైన కనబడుతున్న నంబర్ను సంప్రదించు. உன்னோடு நான் பேசுகிறேன். నేను నీతో కూడా మాట్లాడతాను. உனக்காக நான் ஜெபிக்கிறேன். నీకోసం నేను ప్రార్థిస్తా. இயேசு கிறிஸ்து உனக்கு சுகம் தருவார். యేసుక్రీస్తు నీకు స్వస్థతనిస్తాడు. அன்றும் இன்றும் இயேசு கிறிஸ்துவினுடைய வல்லமை புறப்பட்டு உலகம் எங்கும் சுகம் அளித்துக் கொண்டிருக்கிறது. ఓ నిన్న నేడు ఆయన ప్రభావం బయలుదేరి అందరికి స్వస్థతనిస్తూ ఉన్నది. ஹalleluya, హల్లెలూయా, ஹalleluya, హల్లెలూయా, ஹalleluya. హల్లెలూయా. அன்றைக்கு புறப்பட்ட வல்லமை ఓ ఆ దినాన బయలుదేరిన ప్రభావం 2000 ஆண்டுகளாக உலகம் அனைத்தும் சுற்றிக் கொண்டே இருக்கிறது. 2000 సంవత్సరాలుగా లోకమంతా తిరుగుతూ ఉన్నది. இந்த வசனத்தை கேட்டுக் கொண்டிருக்கும் பொழுது, ఈ వాక్యము వింటూ ఉండగానే, தொலைக்காட்சிக்கு பெட்டிக்கு முன்பதாக அமர்ந்திருக்கும் போது, టీవీ ముందర కూర్చుని ఉండగానే, முழங்கால் படியிட்டு మోకరి
మోకరించి இயேசுவை பார்த்து சொல், యేసును చూచెను. இயேசுவே, యేసు உம்முடைய வஸ்திரத்தின் ஓரத்தை நான் தொடுகிறேன். నీ వస్త్రపు చెంగు నేను ముట్టుచున్నాను. என்னுடைய விசுவாசத்தின் மூலமாக உம்முடைய வார்த்தையை தொடுகிறேன். ఓ నా విశ్వాసము ద్వారా నీ మాట వస్త్రము சொல்லி ముట్టుచున్నాను. பார். చెప్పి చూడు. உடனடியாக, వెంటనే உடனடியாக, వెంటనే உடனே వెంటనే அற்புதம், అద్భుతం, சுகம் స్వస్థత நடக்கும். జరుగును. உடைய வாழ்க்கையிலே నీ జీవితములో ஒரு மாற்றம் ఒక మార్పు நடந்தது. என்ன జరిగినదేంటి? அவள் பார்த்தாள். ఆమె చూసినది இயேசுவண்டை యేసు యొద్ద உள்ளதெல்லாம் சொல்லிவிட்டார். ఉన్నదంతా చెప్పుకున్నది. நடந்தது என்ன தெரியுமா? జరిగినదేంటో తెలుసా? இயேசு சொல்லுகிறார், యేసు చెబుతున్నా, சமாதானத்தோட போ. నువ్వు సమాధానము కలదానమై వెళ్ళు. இயேசுவண்டை வந்த பின்னர் యేసు యొద్దకు వచ్చిన తర్వాత அவளுக்கு எவ்வளவு கடன் தொல்லை, ఓ ఆమెకి ఎంతో అప్పులే బాధ. பணமெல்லாம் அழிந்தது, ఓ ధనమంతా వ్యయమైనది, சொத்தெல்லாம் அழிந்தது, ఆస్తి అంతా వ్యయమైనది, வங்கியில் இருந்த கணக்கில் இருந்ததான பணமெல்லாம் அழிந்தது, ఓ బ్యాంక్ లెక్కలో ఉన్న ధనమంతా వ్యయమైనది, ஆடு மாடுகள் எல்லாம் விற்றாள். ఓ గొర్రెల మంద అన్ని అమ్ముకున్నది, ஒன்றுமே கிடையாது அவளுக்கு. ఏమీ లేదు ఆమెకు. அவள் பார்த்தாள், ఆమె చూసినది நீ கடன் தான், ఇక అప్పులే, செலவழிந்தது. ఓ ఖర్చు అయిపోయినది. உன்னுடைய வியாதியினாலே, నీ వ్యాధి ద్వారా, உன்னுடைய வேதனையினாலே, నీ వేదన ద్వారా, கடன் தொல்லையில் இருக்கிறாயா? అప్పుల బాధలో ఉన్నావా? கடன் தொல்லை வந்துவிட்டால் சமாதானம் இருக்குமா? ఓ అప్పుల బాధ వస్తే సమాధానం ఉంటదా? வேதனை வந்துவிட்டால் சமாதானம் இருக்குமா? వేదన వస్తే సమాధానం ఉంటదా? மருத்துவர்களுக்கு பணம் கொடுக்கொண்டே இருந்தால் சமாதானம் வந்து விடுமா? ఓ వైద్యులకు ధనాన్ని ఇస్తూ ఉంటే సమాధానం ఉంటదా? ராத்திரியில ஒரு நல்ல செய்தி உனக்கு, ఈ రాత్రి ఒక మంచి శుభవార్త ஒரு నీకు, சமாதானத்தின் செய்தி வந்து ఒక கொண்டிருக்கிறது. సమాధాన వార్త నీకు వస్తూ ఉన్నది. அந்த ஸ்திரீ ఆ స్త్రీ இயேசுவண்டை புறப்பட்டாள். యేసు యొద్దకు బయలుదేరినది. இன்றைக்கு ఈ దినము இயேசுவண்டை புறப்பட்டு வா, యేసు యొద్దకు బయలుదేరిరా, இயேசுவண்டை புறப்பட்டு வா. యేసు యొద్దకు బయలుదేరిరా. என்ன சொல்லுகிறார் இயேசு? యేసు ఏమి చెప్పుచున్నాడు? நீ சமாதானத்தோட போ. నువ్వు సమాధానంతో వెళ్ళు. அவளுக்குள்ள இருந்த விசுவாசத்தை இயேசு பார்த்தார். ఆమెలో ఉన్న విశ్వాసంను చూచాడు. நம்ம ஒருவேளை మనం ఒకవేళ இயேசு சுகமானால், சுகம் கொடுத்தால் கொடுக்கட்டும், ఒకవేళ యేసు స్వస్థత ఇస్తే ఇవ్వనివ్వండి, அவர் இஷ்டம். ఆయన ఇష్టం. அவர் முடிஞ்சா செய்யட்டும், ఆయనకు వీలైతే చేయనివ్వండి, முடியாவிட்டா விட்டு விடட்டும். ఓ వీలు కాకపోతే విడిచిపెట్టనివ్వండి. இயேசுவுக்கு நீங்கள் சந்தர்ப்பம் கொடுக்க வேண்டாம், యేసుక్రీస్తుకు మీకు సమయాన్ని ఇవ్వద్దు, ஒரு సవాల్ விட வேண்டாம். ఒక ఛాలెంజ్ చేయవద్దు. அவள் வந்தாள், ఆయన వచ్చినది விசுவாசத்தோடு வந்தாள். విశ్వాసముతో వచ్చినది. இயேசுவினுடைய நான் தொட்டால் சுகமாவே, యేసు యొద్దకు వెళ్ళి ఆయన వస్త్రం ముడితే నేను బాగుపడతాను, தொட்டவுடன் சுகமாவே. ఓ ముట్టగానే స్వస్థత నొందుతాను. நம்பி வந்தாள். నమ్మి వచ్చినది. அன்பான தேவனுடைய பிள்ளையே, ప్రియమైన దేవుని బిడ్డ, உன்னுடைய உடல், నీ యొక్క శరీరం, உன்னுடைய வியாதி, నీ వ్యాధి, உன்னுடைய குடும்பம் నీ కుటుంబం எவ்வளவு నష్టத்தில் இருந்தால், ఎంత నష్టంలో ఉన్నా, என்ன విధமான செலவழி இருந்தால், ఓ ఏ రకము ఖర్చు అయిపోయినను, எந்த விதத்திலே, ఏ విధము చేద్దాం, விபத்தினாலேயா, ఓ అపాయము చేతం, நஷ்டத்தினாலேயா, నష్టము చేతను, எப்படி வந்திருந்தாலும் பரவாயில்லை, ఎలాగూ వచ్చి ఉన్నా పర్వాలేదు. இயேசு வரும்பொழுது యేసు ఎదుకు వచ్చినప్పుడు நம்பி வா, నమ్మిరా, விசுவாசத்தோடு வா. విశ్వాసముతో రా. நடந்தது என்ன? జరిగినదేంటి? இயேசு சொல்லுகிறார், యేసు చెప్పుచున్నా, உன்னுடைய விசுவாசம் నీ విశ్వాసం உனக்கு ரட்சிப்பை கொடுத்தது. నీకు రక్షణనిచ్చినది. உனக்கு ரட்சிப்பு உண்டு, నీకు రక్షణ కలదు, விடுதலை உண்டு. విడుదల కలదు. அதோடு மாத்திரமல்ல, అంత మాత్రం కాదు, சமாதானம் உண்டு. సమాధానము కలదు. இயேசு சமாதானத்தோடு அனுப்புகிறார். యేసు సమాధానముతో పంపు. இயேசுடைய பெயர்களில் ஒன்று యేసు పేరులలో ఒకటి சமாதான பிரபு, సమాధాన కర్త. இயேசு சொல்லுகிறார், యేసు చెప్పుచున్నా, உலகம் கொடுக்கிற பிரகாரமாக அல்ல, లోకము ఇచ్చినట్లుగా కాదు, என்னுடைய సమాధాனத்தை உனக்கு கொடுக்கிறேன். నా యొక్క సమాధానం నేను నీకు ఇస్తూ ఉన్నా. அன்பான தேவனுடைய பிள்ளையே, ప్రియమైన దేవుని బిడ్డ, இந்த தொலைக்காட்சியிலே கண்டு கொண்டிருக்கிறதான நேயரை, ఓ యొక్క టీవీ ద్వారా చూస్తూ ఉన్న இயேசு சமாதானம் அளிக்கிறவர். యేసు సమాధానం ఇచ్చేవాడు. அவர் சொல்லுகிறார், ఆయన చెబుచున్నా, வேதனை நீங்கி, ఓ నీ వేదన తొలగిపోయి, உன்னுடைய வேதனை நீக்க வல்லவர். ఓ నీ వేదన తొలగించడానికి సమర్థుడు. உன் வேதனை நீங்கி నీ వేదన తొలగిపోయి, சுகமாயிரு. ఓ నీవు స్వస్థత కలిగి ఉండు. యేసు ரட்சிப்பு கொடுத்தார், రక్షణనిచ్చాడు, சமாதானம் கொடுத்தார், సమాధానమునిచ్చాడు, வேதனை நீக்கினார், ఓ బాధను నివారణ పరిచాడు, சுகமாயிரு என்று சொன்னார். స్వస్థత కలుగునుగా హల్లెలూయా. హల్లెలూయా, ஹல்லேலூயா. హల్లెలూయా. அதை கவனிப்போம். బాగా గమనించండి, இயேசு கிறிஸ்துவால் యేసుక్రీస్తు ద్వారా நம்மை ரட்சிக்க முடியும். నిన్ను రక్షించగలడు. அதற்காகத்தான் అందుకొరకే இந்த உலகத்திலே வந்தார், ఈ లోకంలోనికి వచ్చాడు. பாவிகளை ரட்சிக்க
రక్షిక పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు యేసుక్రీస్తు உலகத்தில் வந்தார். లోకంలోనికి వచ్చాడు. அவருடைய குமாரனாகிய இயேசு கிறிஸ்துவுடைய ரத்தம் ఆయన యొక్క కుమారుడైన యేసుక్రీస్తు రక్తం சகல பாவங்களை நீக்கி సకల పాపముల నుండి తొలగించి நம்மை சுத்திகரிக்கும். మనల్ని శుద్ధీకరించి இயேசு கிறிஸ்துவுடைய ரத்தம் యేసుక్రీస్తు యొక్క రక్తం சுகமாக்குகிறது. స్వస్థపరచున్నది. இயேசு கிறிஸ்துவுடைய ரத்தம் యేసుక్రీస్తు యొక్క రక్తం ரட்சிப்பை கொடுக்கிறது. రక్షణనిస్తూ இயேசு கிறிஸ்துவுடைய ரத்தம் యేసుక్రీస్తు యొక్క రక్తం பரிசுத்தத்தை கொடுக்கிறது. పరిశుద్ధతనిస్తూ இயேசு கிறிஸ்துவுடைய ரத்தம் యేసుక్రీస్తు యొక్క రక్తం நீதியை கொடுக்கிறது. నీతినిస్తూ ఉన్నది. இயேசு கிறிஸ்து యేసుక్రీస్తు ரட்சிப்பை கொடுக்க வந்தவர். రక్షణ ఇచ్చేయడానికి உலகத்திலே లోకములో ரட்சிப்பை கொடுக்கிற రక్షణ ఇచ్చేటి தெய்வம் దైవం இயேசு. యేసు. அவராலே ఆయనే உன்னுடைய வாழ்க்கையிலே నీ జీవితములో விடுதலை கொடுக்க முடியும். విడుదలనివ్వగలడు. ரட்சிப்பை கொடுக்க முடியும். రక్షణనివ్వగలడు. பாவத்திலிருந்து, పాపము నుండి, வியாதியிலிருந்து, వ్యాధి నుండి, கடன் தொல்லையிலிருந்து, అప్పుల బాధ నుండి, மன அமைதி இன்மையிலிருந்து, ఓ మనసు నెమ్మది నుండి, எல்லாவற்றுக்கும் అన్నిటికీ உனக்கு ரட்சிப்பு. నీకు రక్షణ. அடுத்து சொல்லுகிறார், నెక్స్ట్ చెప్తున్నా, சமாதானம் உனக்கு. సమాధానము కలుగునుగా. ஏன் சமாதானம் இல்லை? ఎందుకు సమాధానము లేదు? எதனால எழுந்து விட்டாய்? ఎందువల్ల కోల్పోయా? எந்த காரணமா இருந்தாலும் பரவாயில்லை. అది ఏ కారణమైన పర్వాలేదు. உனக்கு నీకు சமாதானத்தின் தேவன், సమాధానకర్త, அவர் சமாதான பிரபு, ఆయన సమాధానకర్త, அவர் ఆయన சமாதானத்தை கொடுக்கிறவர், సమాధానమునిచ్చువాడు. హల్లెలూయా, హల్లెలూయా. அவர் இயேசு சமாதானத்தை கொடுக்கிறவர் మాత్రమல்ல, ఓ మన దేవుడు సమాధానం ఇచ్చువాడు మాత్రం కాదు, வேதனை நீக்குகிறவர். నీ బాధను తొలగించువాడు. என்ன வேதனையா இருந்தாலும், అది ఏ వేదనైనా, శరీర ఉపాధి, ఓ శరీరంలో ఉన్నటువంటి బాధలు, మన ఉపాధి, ఓ మనసులో ఉన్న బాధ, இருதய ఉపాధి, హృదయంలో ఉన్న బాధ, வேதனை நீக்குகிறார். ఓ బాధను తొలగిస్తూ ఉన్నాడు. அவர் சிலுவையிலே நம்முடைய வேதனைகள் எல்லாவற்றையும் சுமந்தார். ఓ సిలువలో మన భారములన్నిటిని భరించాడు. அந்த இயேசுவை நோக்கி பார். ఆ యేసు వైపు చూడు. வேதனை நீக்குகிற இயேசு, ఓ నీ బాధను నివారణము அமைதி தருகிற இயேசు. నెమ్మదినిచ్చి యేసు. அடுத்தது, నెక్స్ట్, சுகமாயிரு. ఓ నువ్వు స్వస్థత నొందు. Be healthy. ఓ నువ్వు స్వస్థత కలిగి Be ఉండు. comfort. ఓ నువ్వు స్వస్థత కలిగి நீ ఉండు. ஆரோக்கியமாயிரு. నువ్వు ఆరోగ్యంగా ఉండు. சுகமாக இரு. ఓ స్వస్థత కలిగి ఉండు. வசதியாக இரு. ఓ వసతి కలిగి ఉండు. உனக்கு வசதி கொடுக்கிறார். ఓ నీకు వసతినిచ్చువాడు. இதிலே நீ சுகம் இல்லாமல் இருக்கிறாய். ఓ ఎందులో నువ్వు స్వస్థత కోల్పోయి ఉన్నావు. மனவியாதி இருக்கிறதா? ఓ మనోవేదన ఉన్నదా? உடல் வியாதி இருக்கிறதா? శరీర ప్రకార వ్యాధిగా ஆவில ఉన్నదా? வியாதி இருக்கிறதா? ఆత్మల వ్యాధి ఉన్నదా? தொடு இயேசுவை. ఓ యేసును ముట్టు. இயேசுவை தொடு. యేసును ముట్టు. இயேசுவை தொடுகிறதான நேரத்துல యేసును ముట్టే సమయములో உன்னை அவர் சுகமாக்குகிறார். ఓ నిన్ను ఆయన స్వస్థపరుస్తాడు. அன்பான தேவனுடைய பிள்ளையே, ప్రేమైన దేవుని బిడ్డలారా, இயேசுவை பெண்களும் கூட சந்தித்தனர். ఓ యేసును స్త్రీలు కూడా సంధించారు. இன்றைக்கு உனக்கு ஒரு தருணம். ఓ నీటి యొక్క దినం ఒక తరుణం. கல்லூரியிலே படித்துக் கொண்டிருக்கலாம், ఓ కాలేజీలో చదువుకుంటూ ఉండవచ్చు, ஹாஸ்பிட்டல்ல வேலை செய்து கொண்டிருக்கலாம், హాస్పిటల్ ఉద్యోగం చేస్తూ ఉండవచ్చు, பள்ளியிலே நீ ஒரு டீச்சராக இருக்கலாம், ఓ స్కూల్లో ఒక టీచర్ గా ఉండవచ్చు, காலேஜில் ப்ரொஃபஸராக இருக்கலாம், కాలేజీలో ప్రొఫెసర్ గా ఉండవచ్చు, லெக்சரராக இருக்கலாம், లెక్చరర్ గా ఉండవచ్చు, அரசு பணியிலே நீ ஒரு ஸ்டாஃபாக இருக்கலாம், ఓ ప్రభుత్వ ఉద్యోగులలో ఒక స్టాఫ్ గా ஒரு ఉండవచ్చు, அதிகாரியாக பணிபுரியலாம், ఒక అధికారిగా పని చేయవచ్చు, ஏர்லைன்ஸ்ல வேலை செய்து கொண்டிருக்கலாம், ఎయిర్లైన్స్ లో ఉద్యోగం చేయవచ్చు, ஐடில வேலை செய்து கொண்டிருக்கலாம், ఐటీఐలో పని చేస్తూ ఉండవచ్చు, ஊழியம் செய்து கொண்டிருக்கலாம், పరీక్షలు చేస్తూ ఉండవచ్చు, சபைக்குள்ளே இருக்கலாம், సంఘములో ఉండవచ్చు, எங்கிருந்தாலும் பரவாயில்லை. ఎక్కడ ఉన్నా పర్వాలేదు. இயேசுவை தொடு. యేసును ముట్టు. Touch Jesus. యేసును ముట్టు. Touch Jesus. యేసును ముట్టు. Touch Jesus. యేసును ముట్టు. இயேசுவை தொடு. యేసును ముట్టు. வா இயேசுவண்டை. యేసు దగ్గర இயேசு உன்னை அழைக்கிறார். యేసు నిన్ను పిలుస్తున్నా. இயேசு உன்னை அழைக்கிறார். యేసు నిన్ను పిలుస్తున్నా. நீ தேடி வரும்பொழுதுதான் నువ్వు వెతికి వచ్చినప్పుడే அவரிடமிருந்து உனக்கு சுகம் உண்டாகும். ఆయన యొద్ద నుండి నీకు స్వస్థత కలుగుతుంది. உனக்காக இந்த ராத்திரியிலே ஜெபிக்க போகிறேன். ఓ ఈ రాత్రి నీ కొరకు ప్రార్థించబోతున్నా. ஜெப உதவி உனக்கு வேண்டுமானால் ఈ ప్రార్థన సహాయం నీకు కావాలంటే தொலைக்காட்சியிலே ఆ యొక్క తెర పైన కనబడుతున్నటువంటి எண்ணிலே நீ அழைக்கலாம். ఆ యొక్క నంబర్లో మమ్మల్ని సంప్రదించవచ్చు. 9600 9600 133 133 905 905. அழைத்தீர்களானால் ఓ మీరు సంప్రదిస్తే உங்களோடு ஜெபிக்கிறேன். మీతో కూడా ప్రార్థిస్తా. 12 வருஷம் 12 సంవత్సరాలు 12 வருஷம் 12 సంవత్సరాలు வாழ்க்கையிலே జీవితంలో 4 பங்கு போய்விட்டது. ఓ 4లో ఒక భాగం వెళ్ళిపోయినది. పర్వాలేదు. உனக்கு ரட்சிப்பு உண்டு. నీకు రక్షణ కలదు. உனக்கு விடுதலை உண்டு. నీకు విడుదల కలదు. சுகம் உண்டு. స్వస్థత కలదు. வேதனை நீங்கும். బాధ నివారణ అవుతుంది. கர்த்தர் உன்னோடு இருப்பார். దేవుడు నీతో కూడా ఉంటాడు. உனக்காக ஜெபிக்க போகிறேன். నీ కోసం ప్రార్థించబోతున్నా. எங்கள் பரலோக பிதாவே, మా పరలోకపు తండ్రి, இந்த இரவு வேளைக்காக உமக்கு ஸ்தோத்திரம். ఈ రాత్రి సమయం కొరకు వందనాలు. இந்த தொலைக்காட்சிக்கு பெட்டிக்கு முன்பதாக ఈ టీవీకి ముందుగా
நிகழ்ச்சியை கண்டுகொண்டு ఓ యొక్క ప్రోగ్రాం చూస్తూ கேட்டுக்கொண்டிருக்கிற వింటూ ఉన్నటువంటి அன்பான சகோதரி, ప్రియమైన సహోదరి, அன்பான சகோதரனை ప్రియమైన సహోదరుడా, தொட்டருளுவீராக. ఓ ముట్టండి, அவர்கள் தொடுவதற்கு వారు ముట్టడానికి பலப்படுத்தும் ஆண்டவரே. బలపరచండి. விசுவாசம் உன்னை ரட்சித்தது, విశ్వాసం నిన్ను రక్షించినది. సమాధానతోడే పో, సమాధానము గలదను, வேதனை நீங்கு, బాధ నివారణ, சுகமாயிரு, స్వస్థత కలిగి ఉండు சொன்ன అని చెప్పిన அதே வார்த்தைகள் అదే మాటలు இந்த மகளுடைய ఈ యొక్క కుమార్తెకు இருதயத்திலே ధ్వనిக்கட்டும், హృదయంలో ధ్వనించునుగా, காதுகளிலே ధ్వనిக்கட்டும். చెవులలో ధ్వనించునుగాక. உம்முடைய விடுதலை, నీ యొక్క విడుదలను, உம்முடைய சுகத்தை నీ యొక్క స్వస్థతను இந்த சகோதரி, ఈ సహోదరి, இந்த சகோதரன் ఈ సహోదరుడు பெற்றுக்கொள்ளட்டும் ஆண்டவரே. పొందుకొనదురుగాక. இந்த வார்த்தைகள் ఈ మాటలు உம்மால் మీ ద్వారా பத்திரப்படுத்தப்பட்டு ఓ భద్రపరచబడి சுகத்தை உண்டாக்கும்படியாக ஜெபிக்கிறேன். స్వస్థత కలుగొచ్చేయమని ప్రార్థిస్తున్నాను. ஆசீர்வதி, ఆశీర్వదించు. இயேசுவின் மூலம் வேண்டுகிறோம் యేసు నామములో ప్రార్థిస్తున్నాం. நல்ல பிதா. మంచి తండ్రి, கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பார். దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. உங்களோடு మీతో కూడా அடுத்த நிகழ்ச்சியிலே சந்திக்கும் வரைக்கும் నెక్స్ట్ ప్రోగ్రామ్ లో కలుసుకునేంత వరకు கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் கிருபை, ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, பிதாவாகிய தேவனுடைய அன்பும், తండ్రి అయిన దేవుని ప్రేమ, பரிசுத்த ஆவியானுடைய ஆசீர்வாதமும் పరిశుద్ధాత్మ యొక్క దేవుని ఆశీర్వాదం உங்கள் அனைவரோடும் இருப்பதாக. మీ అందరితో కూడా ఉండును గాక. God bless you. గాడ్ బ్లెస్ యు.